పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే ఇచ్చతే పోతుంది. ఈ అమ్మ రే నేను చూడ్రి ఎంత అలా కనిపించేస్తున్నా. Finally we are reached in అరకు అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లోని కొంచెం ఫుడ్ తినాలనేసి, అంటే ఫుడ్ తినాలి. ఫుడ్ తినడం కోసం మేము రెస్టారెంట్కి వచ్చాం. మీకు రెస్టారెంట్ చూపిస్తాను 1 minute. ఉంది సింగ్ కుమ్మేస్తాం. కంప్లీట్గా కుమ్మేస్తాం. ఇంకా అరే ఎక్కడి నుంచి అక్కడ పాడారా? నైట్ అయితే ప్లానింగ్ పాడేరులోనే స్టే. పాడేరే కదా చెప్పాడు ఆల్రెడీ పాడేరు నుంచి. ప్రజెంట్ ఇప్పుడైతే పాడేరు వెళ్తాం బయలుదేరి. సో నైట్ ఫైర్ క్యాంపు బిర్యానీ తెచ్చుకొని డ్రింక్స్ తెచ్చుకొని ఆ ఫైర్ క్యాంప్ దగ్గర అలాగా మాట్లాడుకుంటూ తింటాం. సో మీకు అప్డేట్ నేను ఇస్తాను. అంత బిర్యానీ తిన్న తర్వాత మినిమం ఐస్ క్రీమ్ లేకపోతే హౌరే. దిస్ ఈస్ ద యాటిట్యూడ్ కలద్దలు, సారీ యాటిట్యూడ్ గ్లాసెస్. హౌరే అలా బాగున్నా ఓకే పాడే చాలా చాలా. బాయ్ ఫ్రెండ్స్, మేము పాడేరు వెళ్తున్నాం. పాడేరులో కలుద్దాం. బాయ్. పాడేరు వెళ్తున్నాం అనుకున్నాండి. మ్యాక్సిమం ఇక్కడ నుంచి 45 kilometers అని చెప్తున్నాము. నియర్లీ 40-45 మధ్యలో ఉంటుంది. చూడాలి ఇంకా ఎగ్జాక్ట్గా 4:30 ఐ థింక్. 4:40 అయింది. వెళ్ళినట్టు కల్లా నైట్ 7 అయిపోతే మేబీ 7 or 6:30. లెట్స్ సీ. ఫ్రెండ్స్, నా కొడుకు హెల్మెట్ పెట్టుకోండి కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని ఫన్నీ అప్డేట్స్ అయితే ఇప్పుడు చాపరాయి దాటాం. సో ఇక్కడి నుంచి ఇంకా నాన్ స్టాప్గా ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. మధ్యలో మంచి లొకేషన్స్ కనిపిస్తే మాత్రం మీకు డ్యామ్ షూర్గా నేను లొకేషన్ చూపిస్తాను. ఓకేనా? లవ్ యూ. మధ్యలో మంచిగా వ్యూ పాయింట్ కనిపించిందని ఆగాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడు బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు. దట్ గాయ్ భయ్యా చలి ఎరగేస్తుంది భయ్యా, మామూలు లేదు. ఓకేనా? లెట్స్ సీ. చూడండి లొకేషన్.
దాహంతో విలువలాడుతున్నాం. మాతో ట్రిప్ రావడానికి ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్, చాలా నీట్గా ఉంది. ఓకే, నువ్వు సాటిస్ఫైనా? ఓకే, అలాగైతే పర్లేదు. నెక్స్ట్ టైం కూడా నేను పిలుస్తానులే. ఆ టైంకి నేను ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోతాను. ఏమంటారు ఫ్రెండ్స్? అంతే కదా. వీడు నా తమ్ముడు. ఈ ఉడ్డి గురించి నాకు తెలియదు ఏంటి. అది నాదే చెప్పకూడదు అలాంటివి. ఫ్రెండ్స్, ఇంకా ఈవినింగ్ 5:30 అవుతుందా? 5:30 అవుతుంది. చాలా దోలు ఇచ్చేస్తుంది. చాలా వరకు నార్మల్గా లేదు. చేతులు ఊగింగ్, కాలు షేకింగ్, బాడీ అంతా లూజింగ్. కొంచెం షాక్ అవుతారు. ఇది మనమే. యుద్ధానికి రెడీ అయిపోయాం. దొంగతనానికి వెళ్ళి దొరకపోయా. మనం దొంగతనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సిద్ధమైపోవాలి. ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. క్యాంపింగ్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఫ్రంట్ కూడా ఉన్నాయి మొత్తం అంతా. ఇంకా మనమైతే ఇది బుక్ చేసుకున్నాం. ఇటువైపు ఓన్లీ ఫ్యామిలీ, పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ ఈ టెంట్. అమ్మా, మొత్తం అంతా క్లియర్ చేసుకొని ఎగ్జాక్ట్గా అలా టెంట్ల దగ్గరకు వచ్చాం. ఇంకా చూడాలి. లెట్స్ సీ. మొత్తం ఇంకా టెంట్లు కూడా అన్నీ సెట్ చేసుకోవాలి. అయిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్. ఫైనలీ పవర్ బ్యాంక్ దీంతో ఇక్కడ ఉన్న 6 డివైజన్లు ఛార్జ్ అవుతుంది. పడుతుంది లేకపోతే తిడుతుంది, పోతే ఇచ్చతే పోతుంది. లేకపోతే తిడుతుంది, పోతే ఇచ్చతే పోతుంది. పవర్ బ్యాంక్ ఎక్కడ ఉంది? పవర్ బ్యాంక్ ఎక్కడ ఉంది? అది డీజే అవుతురా? అది కాదు, గూగుల్లో డీజే ఉంటుంది. అది కాదు కానీ ఈ లైటింగ్ ఏంటి అడవిడు అనుకుని వాళ్ళు వచ్చారు అనుకో. మైనస్ అవ్వట్లేదు రా ఇది. భయ్యా, టెంట్ కానీ ఊడిపోతే మనకు బాగోదు. వెళ్ళమ్మా కాదురా, అలాగే ఇన్స్టాగ్రామ్ లో కొత్త ట్రెండ్ వస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, రే ఈ అమ్మ రే నేను చూడ్రి ఎంత అలా కనిపించేస్తున్నా. అరే తెల్ల కనిపిస్తున్నాం రా. నువ్వు మాత్రం అలాగనే ఉన్నావురా. ఫైనల్లీ టెంట్లోకి వస్తాం. మాకు ఇక్కడ చాలా వరకు ఇబ్బందులు. అంటే ఏమైనా ఇబ్బంది ఉందా నీకు? నేను రావడం ఇబ్బంది అంట. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతాను రా. ఫ్రెండ్స్, మీరు వనజంగి రావాలనుకుంటే మాత్రం ఫ్రెండ్స్తోనే రండి. చాలా ఎంజాయ్ చేస్తారు. అమ్మాయిని మాత్రం తీసుకురాకండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అమ్మాయితో వద్దాము, అమ్మాయితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఓకే. బట్ దానివల్ల కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. ఇది చాలా లూప్ లైన్ కదా. సో ఫ్రైడ్ రైస్ ఓకే కదా నీకు? ఫ్రైడ్ రైసా? ఓకే ఓకే. ఫ్రైడ్ రైస్ అయినా ఏదైనా, నూడిల్స్ అయినా పర్లేదు తింటాను.
ఓకే, చెప్పు. నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైఫ్లో? ఏ ప్రాబ్లమ్స్ లేవు కానీ నువ్వు రాకపోయింటే చాలా బాగుంది. ఓకే, వేసిన జోక్ అదే 10 సార్లు లేక చిరాకుగా ఉంటుంది. నీకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పు. ప్రస్తుతమా ఆ, చాలా కష్టపడి వచ్చాం, ఓకే. కానీ ఏం చేస్తున్నాం మాకే తెలియదు. అదే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం మనందరం. ఎంజాయ్ మాత్రం చేస్తున్నాం, కానీ ఎదవున్నాడే ఎవడు? చూసారా, నేను కష్టపడి మొత్తం అని ఇక్కడ చేస్తే చూడండి గాయస్, ఒక్క దాని నుండి ఇంతలాగా నేను పెడితే ఈ ఏనుగు పిల్ల వచ్చి వెనకడ ఎంత ఆక్రమించిందో చూడండి. ఈ ఏనుగు పిల్ల చూడండి ఎంత ఆక్రమించిందో. పక్కకి వెళ్ళి అంటే మేము వెళ్ళట్లేదు. అదే నా ప్రాబ్లం ఇప్పుడు. అదే మా సంస్కారం రా. ఫ్రెండ్స్, చలి చంపేస్తుంది ఫ్రెండ్స్. ఫైర్ క్యాంప్కి ఫైర్ వేసో, ఈ చల్లదనం ఇంకా ఫైర్ మొత్తం ఆగిపోయింది ఫ్రెండ్స్. నోట్లో నుంచి మాట రావట్లేదు ఫ్రెండ్స్, గొంతులు పడితే ఫ్రెండ్స్. మాటికి ఇది ఆగిపోతుంది భయ్యా. తమ్ముడు, దీనికి పరిష్కారం ఎట్లేదా? ఏట్లేదు ఒప్పుకోవడం అనగా. పండు హాయ్ బోలో. జై హాయ్ అండ్ శ్రీ. ఓకే పండు చూడరా. ఫ్రెండ్స్, చలి చంపేస్తుంది ఫ్రెండ్స్. రే నాకురా, ఈ వేడివే టైంలో నూడిల్స్. ఇంకో విషయం చెప్పనా, ఈ నూడిల్స్ కూడా చల్లగా అయిపోయాయి. దిస్ ద ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ కూడా చల్లగా అయిపోయింది. తెచ్చి ½ అన్ అవర్ కూడా కాదా. అంత ఎక్కువ చలి ఉంది ఇక్కడ. అయ్యా బాబోయ్, ఎలా ఉంది తెలుసా? యాక్చువల్లీ మా దగ్గర నుంచి మొదలు పెడదాం అనుకున్నాను, బట్ మొత్తం అంతా ఫుల్ క్రౌడ్ మొత్తం నిండిపోయింది. ఇంకా నైట్ క్యాంపింగ్తోని ఇంకా